ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో ఇండియాతో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నామంటూ పాక్ ప్రభుత్వం ప్రకటించడంతో ఈ మ్యాచ్ జరగడం సందేహంగా మారింది. అయితే లేటెస్ట్గా ఐసీసీతో చర్చల తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు సోమవారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగాల్సింది. అయితే బంగ్లాదేశ్కు సపోర్ట్గా భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించింది. దాంతో గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ఐసీసీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోని లాహోర్లో ఆదివారం పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీతో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ అమీనుల్ ఇస్లాం సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో పాకిస్తాన్ పెట్టిన డిమాండ్స్లో కొన్నింటికి ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా మరికొన్నింటిని తిరస్కరించినట్లు వార్తలొచ్చాయి. అవేంటంటే టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, వారికి పార్టిసిపేషన్ ఫీజును చెల్లించాలని, అలాగే ఐసీసీ రెవెన్యూలో పీసీబీ వాటాను పెంచాలని, బంగ్లాదేశ్ వేదికగా మెగా టోర్నీ నిర్వహించాలనే డిమాండ్స్కు ఐసీసీ పాజిటివ్గా స్పందించిందని సమాచారం. కానీ భారత్ పాక్ మధ్య బిలాటరల్ సిరీస్లు కానీ, భారత్ పాక్ బంగ్లాదేశ్ మధ్య ట్రయాంగిల్ సిరీస్ కానీ నిర్వహించేలా బీసీసీని ఒప్పించాలని చేసిన డిమాండ్లను మాత్రం ఐసీసీ తోసిపుచ్చింది. పాకిస్తాన్తో బిలాటరల్ సిరీస్ ఆడాలని బీసీసీని ఆదించే అధికారం తమకు లేదని, బీసీసీకి మాత్రమే ఈ అధికారం ఉందని తేల్చి చెప్పింది. మరోవైపు భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేసే నిర్ణయంపై మరొకసారి ఆలోచించాలని శ్రీలంక క్రికెట్ బోర్డుతో పాటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డును రిక్వెస్ట్ చేశాయి. ఈ క్రమంలోనే పీసీబీ తమ నిర్ణయంపై యూటర్న్ తీసుకుంది. అంతేకాకుండా ఐసీసీ భారీ ఆంక్షలు విధిస్తుందనే భయం కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డును వెంటాడింది.